అత్యంత బాధాకరమైనటువంటి రోజు. నిజంగా కూడా ఈ రోజున ఉదయం ఏ దినపత్రిక చూసినా కూడా ఆ హెడ్లైన్స్ చదివితే మనసు కకావికలం అయిపోయింది. నిన్న రాత్రి తిరుపతి రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక ఊపిరాడక అధికారికంగా 11 మంది మరణించినట్టు చెప్తున్నా, వాస్తవంగా మరి అక్కడ ప్రాణాలు కోల్పోయినటువంటి వారి బంధువులు చెప్తున్నటువంటి మాటలను బట్టి కానివ్వండి, ఆ సంఘటనలో ఉన్నటువంటి అనేక మంది చెప్తున్నటువంటి విషయాలు మనం విన్నట్లయితే మరణాలు ప్రభుత్వం చెప్తున్న దానికంటే కూడా 2 నుంచి 3 రెట్లు అధికంగా ఉండేటటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇట్ ఈస్ ప్యూర్ క్రిమినల్ నెగ్లిజెన్స్ ఆన్ పార్ట్ ఆఫ్ జగన్ రెడ్డిస్ గవర్నమెంట్. ఇది క్రిమినల్ నెగ్లిజెన్స్. ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల ఊపిరాడక తమ ప్రాణాలు దక్కించుకుందాము అని చెప్పి ఆసుపత్రికి వచ్చినటువంటి వారిని ఇవాళ నిర్దాక్షిణంగా ఒక రకంగా ప్రభుత్వమే పొట్టన పెట్టుకుందని అనుకోవాలి మనం. ఆక్సిజన్ ట్యాంకర్ రావటం ఆలస్యం కావటం, ఈ లోపల ఊపిరాడక ఆక్సిజన్ అందక మరి అనేక మంది పేషెంట్స్ అక్కడ ప్రాణాలు కోల్పోవటం అనేది నిజంగా కూడా అత్యంత బాధాకరం. ఇది మొదటిసారి కాదు రాష్ట్రంలో ఆక్సిజన్ అందక ఆసుపత్రులలో కోవిడ్ పేషెంట్స్ మరణించడం అనేది. ఇది మొదటిసారి కాదు. గతంలో మనం విజయనగరంలో చూసాం, అనంతపురంలో చూసాం, కర్నూలులో చూసాం, హిందూపూర్లో చూసాం. మరి ఇన్ని సంఘటనలు జరుగుతున్నప్పటికీ కూడా ప్రభుత్వం తన మొద్దును నిద్ర వీడకుండా, ఎక్కడా కూడా దిద్దుబాటు చర్యలు చేపట్టకుండా, ఆక్సిజన్ సరఫరాని మెరుగుపరిచే ప్రయత్నాలు చేయకుండా, అటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చేసే ప్రయత్నాలు చేయకుండా, నిన్న పూర్తిగా ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల రుయా ఆసుపత్రిలో మరి పెద్ద ఎత్తున కోవిడ్ పేషెంట్స్ ప్రాణాలు కోల్పోవటం జరిగింది. దీనికి పూర్తి బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి వహించాలి. మేము అన్ని రకాల ఏర్పాట్లు చేశాం, ఆక్సిజన్ సరఫరాకు ఒక ప్రత్యేకమైనటువంటి కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేశామని చెప్పి కబుర్లు చెప్పినటువంటి ముఖ్యమంత్రి, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు ఏమి సమాధానం చెప్తారో నేను అడుగుతా ఉన్నా. ఈ రోజున రుయా ఆసుపత్రి రాయలసీమలోనే అతిపెద్దదైనటువంటి ప్రభుత్వ ఆసుపత్రి. దాదాపుగా 600 ఆక్సిజన్ సపోర్టెడ్ బెడ్స్ ఉన్నాయి అక్కడ. 135 బెడ్స్ ఐసీయూలో ఉన్నాయి. మరి అంత పెద్ద ఎత్తున అక్కడ ఆక్సిజన్ బెడ్స్ కానీ ఐసీయూ బెడ్స్ కానీ ఉన్నటువంటి సందర్భంలో వందలాదిగా కోవిడ్ పేషెంట్స్ అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి సందర్భంలో ఎంత అప్రమత్తంగా ఉండాలి రాష్ట్ర ప్రభుత్వం. అంటే ఆక్సిజన్ పూర్తిగా అక్కడ అయిపోయే వరకు కూడా మీరు మొద్దు నిద్రపోతున్నారా, చూస్తూ కూర్చున్నారా? ఎప్పుడైతే ఆక్సిజన్ సగం నిల్వకు చేరుకుందో అప్పుడే ఆక్సిజన్ ట్యాంకర్ పెట్టేటటువంటి వ్యవస్థ ఉండాలి. మొత్తం ఆక్సిజన్ అయిపోయే వరకు కూడా మీరు దిక్కులు చూస్తూ కూర్చుంటారా? ఆక్సిజన్ అయిపోయే వరకు కూడా మీరు ఆక్సిజన్ ట్యాంకర్ కోసం ఎదురు చూసే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎందుకంటే మీకు సరైనటువంటి నియంత్రణ లేకపోవటం వల్ల, సమన్వయం లేకపోవటం వల్ల, సరైనటువంటి పర్యవేక్షణ లేకపోవటం వల్ల, మీ యొక్క అలసత్వం వల్ల, మీ యొక్క కేర్లెస్నెస్ వల్ల ఈ రోజున ఈ పరిస్థితి దాపురించింది రాష్ట్రానికి. అమాయకులైనటువంటి ప్రాణాలు ప్రతిరోజు కూడా ఊపిరాడక చనిపోతున్నారంటే నిజంగా ఎంత బాధాకరం ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించాలి. 45 నిమిషాల పాటు అక్కడ ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయింది. పేషెంట్స్ యొక్క బంధువుల యొక్క ఆర్తనాదాలు నిజంగా కనుక ఆ వీడియోస్ చూస్తూ ఉంటే కడుపు తరుక్కుపోతుంది. 8 గంటల నుంచి కూడా ఆక్సిజన్ సరఫరా పూర్తిగా నిలిచిపోయి అక్కడ ప్రజల ప్రాణాలు, పేషెంట్స్ ప్రాణాలు పోగొట్టుకుంటూ ఉంటే 11 వరకు ఉన్నతాధికారులు రారా? అటువైపు కన్నెత్తి చూడరా? 3 గంటల పాటు అక్కడ ఆసుపత్రిని గాలి కొదిలేస్తారా మీరు? డాక్టర్లు, నర్సింగ్ స్టాఫ్ ఏమో పారిపోతారు, పట్టించుకునే వాళ్ళు లేరు. ఇవాళ రుయా ఆసుపత్రిలో నిన్న విన్నట్టునట్టు ఆ ఆర్తనాదాలు ఒక రకమైనటువంటి మరణ మృదంగం. అక్కడ అంతమంది ప్రాణాలు, ప్రతి వార్డులో కూడా తమ బంధువులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నటువంటి ఆ సన్నివేశాలు. ఇవాళ బంధువులే డాక్టర్లుగా మారిపోయి వారికి చేతనైనటువంటి సహాయం చేద్దామని చెప్పి ఎంత ప్రయత్నం చేసుకున్నా కూడా నిజంగా కూడా
అక్కడ పేషెంట్స్ కళ్ళు ఎదురుగుండానే ఇవాళ ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి పరిస్థితి. అకారణంగా వైద్యం తీసుకుని బాగు చేసుకుందాం, నా తండ్రిని నా తల్లిని కాపాడుకుందాం, నా బంధువులను కాపాడుకుందాం అని అక్కడికి వస్తే ఇదా మీరు వారికి ఇచ్చినటువంటి బహుమానం? ఇది 100% ప్రభుత్వ హత్య. దీనికి నైతిక బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వహించాలి. గత 2-3 వారాలుగా పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల, ఏమాత్రం ప్రభుత్వం పట్టించుకోకపోవటం వల్ల కనీసం ఆక్సిజన్ ట్యాంకర్స్ కూడా సరిగ్గా ఏర్పాటు చేయలేనటువంటి పరిస్థితి. నిన్న ఏదో అనిల్ కుమార్ సింఘాల్ చెప్తున్నాడు 25 ట్యాంకర్లు కొంటాడంట. ఎప్పుడు కొంటారు సార్ మీరు? ఇంకెన్ని వందల ప్రాణాలు గాల్లో కలిసిపోవాలి సార్? ఇంకా ఎప్పుడు మీరు కొనుగోలు చేసేది ఎప్పుడు? అవి రెడీ అయి వచ్చేది ఎప్పుడు? ప్రజల ప్రాణాలు కాపాడేది ఎప్పుడండి మీరు? ఇంత జరుగుతున్నా కూడా మీ ముఖ్యమంత్రి తాడేపల్లి ప్యాలెస్ నుంచి అడుగు తీసి అడుగు బయట పెట్టడు. కనీసం క్షేత్రస్థాయిలో పర్యటన చేయడు, ప్రజలను ఉద్దేశించి మాట్లాడు, సీరియస్ గా అధికారులతో సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేయడు. కేబినెట్ సమావేశం ఏర్పాటు చేస్తే చిట్ట చివరిన అట్టడుగున పెడతారు కోవిడ్ ఎజెండాలో 33వ ఐటమ్ కింద. ఇంత నిర్లక్ష్యం, ఇటువంటి మానవత్వం లేనటువంటి ముఖ్యమంత్రిని మనం దేశంలో ఎక్కడైనా చూసామా? తక్షణమే రాజీనామా చేయాలి జగన్ రెడ్డి. నైతిక బాధ్యత వహిస్తూ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలి. ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటున్నది అదే. ఇవాళ శనిలాగా దాపురించాడు మనకి రాష్ట్ర ముఖ్యమంత్రి. ఈ ముఖ్యమంత్రి వద్దు బాబు, మాకు ఈ ముఖ్యమంత్రి ఉన్నంత కాలం ఇంకా కూడా మా బంధువుల ప్రాణాలు, నా తోబుట్టువుల ప్రాణాలు, తల్లిదండ్రుల ప్రాణాలకి రక్షణ లేదు అని చెప్పి ఈ రోజున ప్రతి ఒక్క పౌరుడు కూడా వాళ్ళు గట్టిగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. నిన్న అక్కడ ఉన్నటువంటి ఆ పేషెంట్స్ బంధువులు చెప్తున్నారు, అక్కడ ఉన్నటువంటి నర్సింగ్ స్టాఫ్ కి వేసుకోవటానికి గ్లౌజులు లేవు. రుయా లాంటి ఆసుపత్రిలో గ్లౌజులు లేవా ముఖ్యమంత్రి గారు? షుగర్ టెస్ట్ చేసేటటువంటి స్ట్రిప్స్ లేవంట. ఇంటి దగ్గర నుంచి మేము తీసుకొచ్చి ఇస్తున్నాం సార్ షుగర్ స్ట్రిప్స్ అని చెప్తున్నారు. గ్లౌజెస్ పేషెంట్స్ అందిస్తున్నారు. ఇంకా దేనికంటే మీ దిక్కుమాలిన ప్రభుత్వం? దేనికంటే ఇంకా మీరు మీడియా ముందుకు వచ్చి ప్రజల్ని మాయ చేసి మభ్యపెడతారు? మేము అంత అద్భుతంగా చేస్తున్నాం, ఇంత అద్భుతంగా చేస్తున్నాం, దేశంలోనే నెంబర్ 1. ఏంటంటే మీరు దేశంలోనే నెంబర్ 1? ప్రజలు ప్రాణాలు తీయటంలో దేశంలో నెంబర్ 1 మిస్టర్ జగన్ రెడ్డి. నిర్లక్ష్యంగా వ్యవహరించడంలో దేశంలో నెంబర్ 1. ప్రజల ప్రాణాలని పట్టణ పెట్టుకోవటంలో దేశంలో నెంబర్ 1. పూర్తిగా ఇవి ప్రభుత్వ హత్యలుగానే పరిగణించాలి. మాట్లాడితే కేసులు పెడతారా? పెట్టండి కేసులు. ఇవాళ మీ మీద పెట్టాలి. హత్యా నేరం కింద ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పైన కేసు పెట్టాలి. హత్యా నేరం కింద ఈ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి పైన, సంబంధిత అధికారుల పైన, ప్రతి ఒక్కరిపైన కూడా హత్యా నేరం కింద కేసులు పెట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇట్ ఈస్ అన్ యాక్ట్ ఆఫ్ క్రిమినల్ నెగ్లిజెన్స్. పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఈ రోజున ఇంతమంది తమ ప్రాణాలు పోగొట్టుకున్నారు. 3 గంటల పాటు ఆసుపత్రిలోకి ఎవరు ఒక్క అధికారి కూడా రారా అండి? అటువంటి ఒక ఇబ్బంది జరుగుతుందని మీకు తెలిసినా కూడా మీరు ఇళ్లలో కూర్చుంటారా? కనీసం అటువైపు కన్నెత్తి చూడరా? పేషెంట్స్ని గాలికి వదిలేస్తారా? నిన్న విజువల్స్ లో ఎవరికి వారి బంధువులు వారికి తోచినటువంటి సహాయం వాళ్ళు తమ తోబుట్టోల్ని, తల్లిదండ్రులు రక్షించుకోవడానికి చేస్తూ ఉన్నారు. ఆ విజువల్స్ చూస్తే ఎవరికైనా కూడా నిజంగా ఎంత బాధ కలుగుతుందంటే, ఇటువంటి దుర్మార్గపు ప్రభుత్వం ఈ రాష్ట్రానికి అక్కర్లేదని ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా భావిస్తూ ఉన్నారు. శనిలాగా దాపురించాడు ఈ రాష్ట్రానికి ఈ ముఖ్యమంత్రి. అందుకనే నైతిక బాధ్యత వహించి తక్షణమే రాజీనామా చేయి జగన్ రెడ్డి. ఆక్సిజన్ కూడా సరిగ్గా సరఫరా చేయలేనటువంటి నీ దిక్కుమాలిన ప్రభుత్వం ఈ రాష్ట్రానికి అక్కర్లేదని ప్రతి ఒక్కరు కూడా ఇవాళ కోరుకుంటున్నారు. వరుస పెట్టి అనేక సంఘటనలు జరుగుతున్నా మీడియా ముందుకు వచ్చి కబుర్లు చెప్తారు. నీ జీతగాడితో కబుర్లు చెప్పిస్తావు. ఏంటా జగన్ రెడ్డి, నీ జీతగాడు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు? ఇవాళ ప్రతిపక్ష పార్టీలు అకారణంగా మాట్లాడుతూ ఉన్నాయా? ఇటువంటి అత్యంత బాధాకరమైనటువంటి సంఘటనలు జరుగుతుంటే మాట్లాడకుండా ఏ రకంగా కూర్చుంటాం? ప్రభుత్వ హత్యలు జరుగుతుంటే చూస్తూ కూర్చోవాలా? కాబట్టి తక్షణమే జగన్ రెడ్డి రాజీనామా చేయాలి. ఇవాళ ఇటువంటి ప్రభుత్వం కనుక ఇంకా కూడా కొనసాగితే ప్రతిరోజు కూడా ఇదే విధంగా ఆక్సిజన్ దొరక్క, ఇంజెక్షన్స్ దొరక్క, మందులు దొరక్క, వ్యాక్సినేషన్స్ లేక అనేక మంది ఇంకా ప్రజలు ప్రాణాలు పోగొట్టుకునేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకొక పక్కన చూసినట్లయితే వ్యాక్సినేషన్స్, ఇవాళ వ్యాక్సినేషన్స్ గురించి చాలా కబుర్లు చెప్తున్నారు. సిగ్గు లేకుండా మీ దొంగ పత్రికలో హెడ్లైన్స్ వేస్తారా మీరు? చంద్రబాబు నాయుడు గారు మీకు వ్యాక్సినేషన్స్ తీసుకొచ్చి ఇవ్వాలా? ఇంకా మీరెందుకండి ఉంది? ఎందుకు మీరు ఉంది? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్ రెడ్డి దేనికి ఉంది? చంద్రబాబు నాయుడు గారు వ్యాక్సిన్స్ తీసుకుని వచ్చి
మాకు ఇవ్వాలని అడుక్కునే పరిస్థితుల్లో మీరు ఉండగా మీరెందుకండి ఉంది? 151 మంది గెలుచుకుని వచ్చాం, బలమైన ప్రభుత్వం అని చెప్తుంటారు కదా. చేతులెత్తేసింది వాళ్ళు మీ ప్రభుత్వం. మీ వల్ల కాక మా పైన పడతారా? కులాన్ని అండగడతారా వ్యాక్సిన్ కంపెనీలు కూడా? ఏమన్నా కొంచెమన్నా సిగ్గుందా? ఏంటండి వాళ్ళ మీ పరిస్థితి వ్యాక్సినేషన్స్ లో? దేశంలో జనాభా నిష్పత్తి ప్రకారం చూసినట్లయితే ఫస్ట్ డోసు వ్యాక్సినేషన్స్ ఇచ్చినటువంటి జాబితాలో, రాష్ట్రాల జాబితాలో 28వ స్థానంలో ఉంది ఆంధ్రప్రదేశ్. 28వ స్థానంలో. జనాభా నిష్పత్తితో మనం చూసినట్లయితే 28వ స్థానం. ఫస్ట్ డోస్ ఇచ్చింది కేవలం 10.86% మాత్రమే ఆంధ్రప్రదేశ్లో. 28వ స్థానమా? వ్యాక్సిన్స్ లో 28వ స్థానం. ప్రభుత్వ లెక్కల ప్రకారం చెప్తూ ఉన్నాం, డాక్యుమెంట్ చేతులు పెట్టుకుని మాట్లాడుతూ ఉన్నాం. మీలాగా దొంగ లెక్కలు చెప్పట్లేదు. ఇవాళ ఫస్ట్ డోసు వ్యాక్సినేషన్ లో జనాభా నిష్పత్తి ప్రకారం చూసినట్లయితే దేశంలో ఆంధ్రప్రదేశ్ 28వ స్థానంలో ఉండటానికి కారకులు ఎవరని అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని సూటిగా సమాధానం చెప్పని డిమాండ్ చేస్తున్నా. దానికి కారణం మీరు కాదా? ఇటువంటి పరిస్థితి దాపరించడానికి కారణం మీరు కాదని అడుగుతున్నా. రెండో పక్కన చూసినట్లయితే ఇవాళ రాష్ట్రంలో నిన్న ఒక్కరోజు రాష్ట్రంలో జరిగినటువంటి వ్యాక్సినేషన్స్ ఎన్నో తెలుసా అండి? నిన్న రోజు మొత్తం మీద వీళ్ళు చేసినటువంటి వ్యాక్సినేషన్స్ కేవలం 2003. 5 కోట్ల జనాభా ఉన్నటువంటి రాష్ట్రంలో 2000 వ్యాక్సిన్స్ ఆ రోజు మొత్తం మీద మీరు చేసేది. మేము రోజుకి 6 లక్షలు చేస్తాం, 5 లక్షలు చేస్తాం అని నీ జీతగాడు కబుర్లు చెప్తా ఉన్నాడు జగన్ రెడ్డి. మీరు చేసింది 2003. ఇవాళ అధికారిక మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ లెక్కలు చూసి మాట్లాడుతూ ఉన్నా నేను. నిన్న ఒక్కరోజు మీరు చేసింది 2003. అంతకు ముందు రోజు 73,08,217 వ్యాక్సినేషన్లు మీరు పూర్తి చేస్తే ఈ రోజు ఉదయానికి 73,10,220, అంటే కేవలం 2003. అదే మిగతా రాష్ట్రాలు మనం ఒక్కసారి గమనించినట్లయితే పొరుగునున్నటువంటి అనేక రాష్ట్రాలు నిన్న ఒక్క రోజులో చేసినటువంటి వ్యాక్సినేషన్స్: తెలంగాణ 93,000, తమిళనాడు 87,000, మహారాష్ట్ర 2,94,000, రాజస్థాన్ 1,83,000, ఉత్తరప్రదేశ్ 1,66,000, గుజరాత్ 2,34,000, వెస్ట్ బెంగాల్ 1,34,000, కేరళ 1,07,000. ఎవరు చూసినా 1,00,000 పైన చేశారా జగన్ రెడ్డి వ్యాక్సినేషన్లు? ఏ రాష్ట్రం చూసినా కూడా 1,20,000, 1,30,000, 2 లక్షలు, ఈ రకంగా 1,00,000కు పైగా చేస్తే ఇవాళ నీ దిక్కుమాలిన ప్రభుత్వం నిన్న ఎన్ని వ్యాక్సిన్స్ చేసిందా? 2003. ఏమన్నా సిగ్గుందా మీకు అసలు? ప్రజలు ఇన్ని వందల్లో ప్రాణాలు పోగొట్టుకుంటూ ఉంటే ఫస్ట్ డోస్ వ్యాక్సినేషన్లో 28వ స్థానమా? నిన్న ఒక్క రోజులో మీరు చేసిన వ్యాక్సినేషన్లో 2003. మీరు ఇంకా కూడా మీడియా ముందుకు వచ్చి తగుదనమా అని మాట్లాడతారా? ఆరోపణలు చేస్తారా? కేసులు పెడతామని చెప్తారా? ఇంకొక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకోవాలి, ఈ చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఎంత గొప్పగా పనిచేస్తుందో. ఇది mygov.in అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క అఫీషియల్ వెబ్సైట్ ట్విట్టర్ అకౌంట్లోకి వెళ్ళి చూస్తే నిన్న ఉదయానికి ఏ రాష్ట్రంలో ఎన్ని వ్యాక్సినేషన్ స్టాక్ ఉందో వాళ్ళు ఒక మ్యాప్ వేసి ప్రచురించారు. దానిలో మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో -0.11 నెగిటివ్ ఫిగర్ ఏ ఒక్క రాష్ట్రానికి లేదు. అంటే 0 వ్యాక్సినేషన్లు ఏం లేవు. మీరు ఎవరైనా కూడా ఇది చెక్ చేసుకోవచ్చు. mygov.in ట్విట్టర్ అకౌంట్లోకి వెళ్ళి మీరు టోటల్ COVID-19 డోసెస్ అవైలబుల్ యాజ్ ఆన్ 10th May 2021 8 AM. నిన్న ఉదయానికి మన దగ్గర ఉన్నటువంటి స్టాక్ 0 నెగిటివ్ ఫిగర్ చూపిస్తున్నారు. అదే పొరుగునున్నటువంటి రాష్ట్రాలు, తెలంగాణ దగ్గర స్టాక్ 4,12,000, తమిళనాడు 8,78,000, కర్ణాటక 4,12,000, మహారాష్ట్ర 8,32,000, ఒరిస్సా 4,06,000, మధ్యప్రదేశ్ 6,60,000. ఈశాన్య రాష్ట్రాలండి. ఈశాన్య రాష్ట్రాలు అంటే చిన్న రాష్ట్రాలు. అటువంటి ఈశాన్య రాష్ట్రాల్లో నాగాలాండ్లో 1,00,000 డోసులు స్టాక్ ఉంది, మణిపూర్లో 1,45,000 డోసులు స్టాకు, మిజోరాంలో 63,000 డోసులు స్టాకు, అస్సాంలో 2,75,000, అరుణాచల్ ప్రదేశ్లో 58,000, ఆంధ్రప్రదేశ్ దగ్గర 0. లక్షద్వీప్ ఐలాండ్స్ అండి, లక్షద్వీప్ దీవుల్లో 20,000 డోసులు స్టాక్ ఉంది. ఇదా మీ ప్రభుత్వ నిర్వాహకం? ఇవాళ నిన్న ఏ వ్యాక్సినేషన్ సెంటర్ దగ్గరికి వెళ్ళినా కూడా నో స్టాక్ బోర్డులు కనపడినా లేదా? ఇవాళ పొరుగునున్నటువంటి అనేక రాష్ట్రాల్లో లక్షలాది డోసులు వాళ్ళ దగ్గర స్టాక్ ఏ రకంగా ఉంది? మీరు ప్రతిదానికి కేంద్ర ప్రభుత్వమే నెపని నడుతున్నారు కదా.
ఇవాళ పొరుగు రాష్ట్రాల్లో 4 లక్షలు, 5 లక్షలు, 6 లక్షలు, ఉత్తరప్రదేశ్లో అయితే 12 లక్షలు, గుజరాత్లో 10 లక్షలు, తెలంగాణలో 4 లక్షలు, ఈశాన్య రాష్ట్రాల్లో కూడా 1,00,000కు పైగా డోసుల స్టాక్ ఉంటే ఆంధ్రప్రదేశ్లో -0.11 నెగిటివ్ ఫిగరా? ఏంటి సార్ ఇది? దీనికి ఏమి సమాధానం చెప్తాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి? ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర వ్యాక్సినేషన్ డోసులు లేకపోవటానికి కారకులు ఎవరో? పొరుగునున్నటువంటి రాష్ట్రాల దగ్గర ఎందుకు లక్షలాదిగా వ్యాక్సినేషన్ డోసులు ఉన్నాయి, మన దగ్గర ఎందుకు లేవు? పొరుగునున్నటువంటి రాష్ట్రాల్లో నిన్న ఒక్క రోజులోనే 2 లక్షలు, 1,50,000, 1,00,000కు పైబడి వ్యాక్సినేషన్లు ఇస్తే మీరు కేవలం 2,000 మాత్రమే వ్యాక్సినేషన్లు ఎందుకు చేశారు? అంటే మీ దగ్గర స్టాక్ లేదు కాబట్టి, మీరు స్టాక్ పెట్టుకోలేదు కాబట్టి, మీరు సరైన విధంగా ఆర్డర్స్ ఇవ్వలేదు కాబట్టి వ్యాక్సినేషన్ కంపెనీలకి ఇవాళ గుండు సున్నా జగన్ రెడ్డి. ఇంకా ఎవరికయ్యా నువ్వు పెట్టకథలు చెప్తావు, కాకమ్మ కబుర్లు చెప్తావు? ఎవడిని నమ్మించే ప్రయత్నం చేస్తావు నువ్వు? నేను కేంద్ర ప్రభుత్వ అధికారిక లెక్కలు చూసి చెప్తున్నా. ఇవాళ ఏ రాష్ట్రంలో ఎంతెంత స్టాక్ ఉందో ఇవాళ కేంద్రం అధికారికంగా తెలియజేస్తూ ఉంది. రాష్ట్ర ప్రజలు ఎవరైనా చెక్ చేసుకోండి. mygov.in ట్విట్టర్ అకౌంట్లోకి వెళ్ళి చూడండి. వాళ్ళు ఇండియా మ్యాప్ ద్వారా వాళ్ళు మ్యాప్ ప్రదర్శించి చెప్తున్నారు ఏ రాష్ట్రంలో ఎన్ని స్టాకులు ఉన్నాయో. ఇవాళ రాష్ట్రంలో వ్యాక్సినేషన్ డోసులు గుండు సున్నా మొత్తం కూడా ఖాళీ అయిపోయినాయి అని చెప్పి కేంద్ర ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి. కాబట్టి ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా? కాబట్టి ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకోండి. ఇవాళ ఈ ముఖ్యమంత్రి చెప్తున్నటువంటి పచ్చి అబద్ధాలు, ఈ ముఖ్యమంత్రి జీతగాడు సజ్జల రామకృష్ణ రెడ్డి చెప్తున్నటువంటి పచ్చి అబద్ధాలని ఆధారాలతో సహా ఇవాళ మీ ముందు బట్టబయలు చేస్తున్నాం. ఇవాళ వాస్తవంగా రాష్ట్ర పరిస్థితి ఏంటో నేను కేంద్ర ప్రభుత్వ గణాంకాల ద్వారా చెప్తున్నా. ఇవాళ వ్యాక్సినేషన్ స్టాక్ లేదు. పొరుగునున్నటువంటి అన్ని రాష్ట్రాల దగ్గర, ఆఖరికి ఈశాన్య రాష్ట్రాల దగ్గర, లక్షద్వీప్ దీవుల దగ్గర కూడా స్టాక్ ఉంటే మన రాష్ట్రం దగ్గర స్టాక్ లేదు సార్. ప్రజలు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు సార్. నిన్న ఒక్కరోజు మనం చూస్తే అనేక రాష్ట్రాలు లక్షల్లో వ్యాక్సినేషన్ డోసులు ఇస్తే మన రాష్ట్రంలో 2,000. 28వ స్థానం ఫస్ట్ డోసు ఇచ్చినటువంటి వ్యాక్సినేషన్ ఇచ్చినటువంటి రాష్ట్రాల జాబితాలో జనాభా నిష్పత్తి ప్రకారం చూస్తే 28వ స్థానం జగన్ రెడ్డి గారు. కాబట్టి ఈ వాస్తవాలన్నీ చూసిన తర్వాత ఇవాళ మీకు ఏమి నైతిక అర్హత ఉంది ఆ ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోటానికి? ఒక పక్కన వ్యాక్సినేషన్లు ఎవరు, వ్యాక్సినేషన్ స్టాక్ పెట్టుకోరు, వ్యాక్సినేషన్లు ఆర్డర్ ఎవరు, వ్యాక్సినేషన్లకు నిధులు విడుదల చేయరు, పెద్ద ఎత్తున ప్రతిపక్ష పార్టీల నాయకులపైన దాడి చేస్తారు, కేసులు పెడతామని బెదిరిస్తారు. ఆక్సిజన్ లేక ఒక పక్కన ప్రజలు అకారణంగా ప్రాణాలు కోల్పోతూ ఉంటే, ఊపిరాడక చనిపోతూ ఉంటే మీరు మా పైన కేసులు పెడతామని బెదిరిస్తారా? మీ పైన మర్డర్ కేసు పెట్టాలి, హత్యా నేరం కేసు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పైన పెట్టాలి. ఇవాళ రుయా ఆసుపత్రిలో అకారణంగా ఇవాళ అనేక మంది కోవిడ్ పేషెంట్స్ ప్రాణాలు పోగొట్టుకోవడానికి గల కారకుడు, ఏకైక కారణం ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం. దానికి పూర్తి బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి వహించాలి. ఇవాళ గతంలో అనేక సంఘటనలు జరిగినప్పటికీ ఆక్సిజన్ అందక విజయనగరంలో, హిందూపురంలో, కర్నూలులో, అనంతపురంలో ఇంతకు ముందు అనేక సంఘటనలు జరిగినప్పటికీ ఇంకా కూడా నిర్లక్ష్యం వేడకుండా, చక్కదిద్దే ప్రయత్నాలు చేయకుండా, ఆక్సిజన్ సరఫరాను మెరుగుపరచకుండా ప్రజలకు మాయ మాటలు చెప్పి ఈ రోజున ప్రతిరోజు కూడా అనేక మంది ప్రాణాలు పోగొట్టుకోవటానికి కారకుడైనటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పైన హత్యా నేరం కేసు పెట్టాలి. తక్షణమే రాజీనామా చేయాలి జగన్ రెడ్డి. అదేవిధంగా వ్యాక్సినేషన్స్ పరంగా చూసినా కూడా ఈ రోజున ఉన్నటువంటి పరిస్థితి నేను చెప్పా. నిన్న కేవలం 2,000 డోసులు మాత్రమే, మిగతా అనేక రాష్ట్రాలు లక్షల్లో వ్యాక్సినేషన్ డోసులు ఇస్తే మన రాష్ట్రం కేవలం 2,000. ఇవాళ రాష్ట్రాల జాబితాలో 28వ స్థానం ఫస్ట్ డోస్ ఇచ్చినటువంటి వ్యాక్సినేషన్స్ ఇచ్చినటువంటి రాష్ట్రాల జాబితాలో జనాభా నిష్పత్తి ప్రకారం చూస్తే 28వ స్థానం. స్టాక్ 0. మిగతా అనేక రాష్ట్రాల దగ్గర లక్షల్లో వ్యాక్సినేషన్ డోసులు ఉంటే మన దగ్గర 0. ఈశాన్య రాష్ట్రాల దగ్గర కూడా 1,00,000కు పైగా స్టాక్ ఉంటే మన దగ్గర 0. లక్షద్వీప్ దగ్గర కూడా ఆఖరికి 20,000 డోసులు ఉన్నాయి జగన్ రెడ్డి గారు. ఇంకా ఎన్నని నేను మీకు ఇటువంటి వాస్తవాలు చెప్పాలి సార్? ఎన్ని ఫిగర్స్ నేను ఈ విధంగా బయటపెట్టాలి? కాబట్టి ఇవేవి కూడా మీరు కాదనలేనటువంటి నిజాలు మిస్టర్ జగన్ రెడ్డి. కాబట్టి ఇప్పటికైనా నీ బుకాయింపు మానేసి తక్షణమే రాజీనామా చేయి. నువ్వు ఇంకా కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగితే ఇంకా కొన్ని వందల మంది అమాయకంగా, అకారణంగా
అనేక మంది అమాయకులు ప్రాణాలు పోగొట్టుకునే ప్రమాదం ఉంది కాబట్టి తక్షణమే నువ్వు రాజీనామా చేయి. కేంద్ర ప్రభుత్వం పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకుని ఇవాళ ఆరోగ్య వ్యవస్థనంతా కూడా కేంద్ర ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకుని ఆక్సిజన్ సరఫరాని మెరుగుపరచాలి. వ్యాక్సినేషన్ డోసుల్ని తగినంతగా రాష్ట్రానికి ఇవ్వాలి. అదేవిధంగా ఈ రోజున నేరుగా కంపెనీల దగ్గర నుంచి వ్యాక్సినేషన్లు కొనుగోలు చేసే అవకాశం ఉన్న గ్లోబల్ టెండర్ల ద్వారా వ్యాక్సినేషన్లు కొనుగోలు చేసే అవకాశం ఉన్న ఇవాళ మహారాష్ట్ర లాంటి రాష్ట్రాలు గ్లోబల్ టెండర్లు పిలుస్తున్నాయి. ఏప్రిల్ 26వ తేదీనే కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. గ్లోబల్ టెండర్ల ద్వారా అంతర్జాతీయంగా ఉన్నటువంటి వ్యాక్సిన్స్ కూడా ఇంపోర్ట్ చేసుకునే అవకాశాన్ని మేము రాష్ట్రానికి కల్పిస్తున్నాం అని చెప్పి, అటువంటి అవకాశం దిగుమతి చేసుకునే అవకాశం ఉన్నా కూడా అటువంటి ప్రయత్నాలు ఇప్పటివరకు ఏమీ చేయకుండా నిన్న చెప్తాడు ముఖ్యమంత్రి, ఇప్పుడు ఏదో గ్లోబల్ టెండర్ పిలుస్తారంట. ఇంకా ఎప్పుడు సార్? వ్యాక్సినేషన్ డోసులన్నీ అయిపోయిన తర్వాత మీరు టెండర్ గురించి ఆలోచిస్తారా? మనకంటే అనేక రాష్ట్రాలు ముందుగానే ఆలోచించి గ్లోబల్ టెండర్లు కూడా ఆహ్వానిస్తే మీరు ఇప్పుడు గ్లోబల్ టెండర్ గురించి మాట్లాడతారా? తెలుగుదేశం పార్టీ గట్టిగా నిలదీసేసరికి, డిమాండ్ చేసేసరికి వాళ్ళు దిక్కుతోచినటువంటి పరిస్థితిలో మీరు గ్లోబల్ టెండర్ వాళ్ళు మీకు గుర్తొచ్చింది, ఇవాళ గుర్తొచ్చిందండి. ఏప్రిల్ 26వ తేదీనే కేంద్ర ప్రభుత్వం అవకాశం ఇవ్వలేదా? రాష్ట్రాలు నేరుగా దిగుమతి చేసుకోవచ్చు అంతర్జాతీయంగా ఉన్నటువంటి వ్యాక్సిన్స్ ని. ఇవాళ కేంద్ర ప్రభుత్వం అనుమతుల ద్వారా దిగుమతి చేసుకోవచ్చు అంటే వాటికి లైసెన్సులు కనుక లేకపోతే అవి లైసెన్సులు అప్లై చేయించి మీరు ఆ రకమైనటువంటి ప్రయత్నాలు చేసుకోవచ్చు అని చెప్తే మీరు ఎందుకని ఆ దిశగా ప్రయత్నం చేయాల? దిగుమతి చేసుకునే ప్రయత్నాలు ఎందుకు చేయాల? గ్లోబల్ టెండర్స్ ఎందుకు ఆహ్వానించలేదని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. కాబట్టి ఈ రకంగా ఏ అంశంలో చూసుకున్నా కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు మనకు కనపడుతూనే ఉన్నాయి. ఆ రకంగా ఇవాళ పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల బికాస్ ఆఫ్ ఎన్ యాక్ట్ ఆఫ్ క్రిమినల్ నెగ్లిజెన్స్ innocent people have lost their lives in Ruya Hospital in Tirupati yesterday. We demand that the Chief Minister take moral responsibility for this disaster and immediately resign from his post. Jagan Reddy తక్షణమే రిజైన్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ప్రజలందరినీ కూడా ఈ వాస్తవాలు తెలుసుకోవాలని మరొకసారి వారికి విజ్ఞప్తి చేస్తూ, ప్రజలు ప్రభుత్వం చెప్పేటటువంటి తప్పుడు మాటలు నమ్మబాకండి. వాళ్ళ తప్పుడు పత్రిక, దొంగ పత్రిక సాక్షిలో రాసేటటువంటి ఆ తప్పుడు కథనాలను విశ్వసించబాకండి. ఇవాళ కేంద్ర ప్రభుత్వ లెక్కల ద్వారా వ్యాక్సిన్స్ కి సంబంధించినటువంటి అనేక వాస్తవాల్ని ఈ రోజున మీ ముందు ఉంచడం జరిగింది. అందుకనే ఇవాళ ఈ చేతగాని ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల, వ్యాక్సినేషన్ సరిగ్గా కొనుగోలు చేయకపోవటం వల్ల, సకాలంలో అందుబాటులోకి తీసుకురాకపోవటం వల్ల ఇవాళ దేశంలోనే ఫస్ట్ డోస్ వ్యాక్సినేషన్ ఇచ్చినటువంటి రాష్ట్రాల్లో జనాభా నిష్పత్తి ప్రకారం 28వ స్థానంలో ఉన్నాం. నిన్న కేవలం 2000 మాత్రమే మనం వ్యాక్సినేషన్ చేయగలిగాం. ఇవాళ మిగతా అనేక రాష్ట్రాలతో పోలిస్తే మన దగ్గర కనీసం స్టాక్ కూడా లేనటువంటి పరిస్థితి. ఈ రకమైనటువంటి అనేక వాస్తవాలకి ఇవాళ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఏం సమాధానం చెప్తాడో, జగన్ రెడ్డి జీతగాడు సజ్జల రామకృష్ణారెడ్డి ఏం సమాధానం చెప్తాడో కూడా ఇవాళ నేను వారిని ప్రశ్నిస్తూ ప్రజల్ని ఈ వాస్తవాలు తెలుసుకోవాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.